2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. బంగారం అంటే మనందరికీ కూడా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ బంగారం మీద ట్యాక్స్ అనేది ఎలా పడుతుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనం కనుక మన ఇంట్లో ఉన్న బంగారాన్ని కనుక అమ్ముకుంటే దాని మీద ప్రాఫిట్ ఉంటుంది, ఆ ప్రాఫిట్లో ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా మనతో మాట్లాడడానికి సిఏ బుచ్చిబాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సిరి. సో ఈ రోజు ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గానే గవర్నమెంట్ గోల్డ్ మీద ట్యాక్స్ని అయితే పెంచడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు జనాల మీద? గోల్డ్ మీద గవర్నమెంట్ పెంచిన ట్యాక్స్ గత నెలల వరకు వచ్చేసి దాదాపు ఒక 2.5 నెలలైంది పెంచి. అది 10,000 కోట్లు. ఆ 10,000 కోట్లు అనేది గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల గవర్నమెంట్ వారు కలెక్ట్ చేసిన అమౌంట్. వారు రావటము, వారు వచ్చిన తర్వాత మోడీ గారు చెప్పారు గవర్నమెంట్ గోల్డ్ కన్జంప్షన్ తగ్గించుకోండి అనేసి గవర్నమెంట్ ముఖంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతమంది దాన్ని పాటించడం కూడా జరిగింది. అలా అని చెప్పి గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ఏమీ ఆగిపోలేదు. గోల్డ్ ఇంపోర్ట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి, కాకపోతే కొంచెం తగ్గాయి. కానీ ఈ చేసిన ఇంపోర్ట్లోనే ట్యాక్స్లు పెంచడం వల్ల, కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల గవర్నమెంట్ ట్రెజరీకి 10,000 కోట్లు చేరింది కస్టమ్స్ డ్యూటీ ఫామ్లో. సో ఈ మధ్య వచ్చిన న్యూస్ దానికి సంబంధించి అన్నమాట. డాలర్లని యూసేజ్ని తక్కువ చేయడం కోసము గోల్డ్, సిల్వర్ కన్జ్యూమర్స్ మీద దీన్ని పెట్టడం జరిగింది. అండ్ అలాగే సార్, ఇప్పుడు గోల్డ్ కొనేటప్పుడు కూడా దీని మీద ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? గోల్డ్ కొనేటప్పుడు ఒక 3% జిఎస్టీ కలెక్ట్ చేస్తుంది. సో అది గవర్నమెంట్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. కొనేటప్పుడు ట్యాక్స్లు అంటూ అదర్ దాన్ దిస్ ఇంకేం ఉండవు. సో మీరు ఏ షాప్కైనా వెళ్ళొచ్చు, ఏ ఫామ్లైనా కొనుక్కోవచ్చు. 3% జిఎస్టీ తీసుకుంటారు. జిఎస్టీ ఈజ్ లైక్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం అన్నమాట. దాన్ని ట్యాక్స్ ఫామ్లో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ అలాగే సార్, ఇప్పుడు గోల్డ్లో మనకి బిస్కెట్ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, వీటికి కూడా మనకి ఏమైనా డిఫరెంట్ ట్యాక్స్ ఉంటుందా? ఏ దాని మీద అయినా కూడా మనకి ట్యాక్స్ ఒకటేనా? డిఫరెంట్ ట్యాక్స్లు ఏమి ఉండవు. ట్యాక్స్ అనేది ఒకటే ఉంటుంది. అది మీరు అడుగుతున్నది కొనుక్కోవటానికి సంబంధించి అడిగారు. అదే అమ్మటం సంబంధించి అయితేనేమో దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడుతుంది. మీరు కొన్న వాల్యూకి అమ్మిన వాల్యూకి ఉండే డిఫరెన్సు, ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పేసి బంగారము, సిల్వరు ఇట్లాంటి విలువైన ప్రెషియస్ అండ్ జ్యువెలరీస్, డైమండ్స్ ఇట్లాంటివన్నీ ప్రెషియస్ స్టోన్స్ అంటాం. ఓకే, దాని కింద కూడా క్యాపిటల్ గెయిన్స్ కి ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ కట్టాలి. ఎంత ఉంటుంది సార్ యావరేజ్గా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 12.5%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే మీరు ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో ఆ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. మీరు కనుక 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 30, 20 ఉంటే 20 అవుతుంది. షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అని తెలుసుకోవాలి అని అంటే, లాంగ్ టర్మ్ అంటే కనీసం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కొని పెట్టుకుంటే లాంగ్ టర్ము, 2 సంవత్సరాల లోపే ఉంటే షార్ట్ టర్ము. గోల్డ్ అనేది సాధారణంగా కామన్ మ్యాన్ దృష్టిలో అది ఇయర్స్ తరబడి ఇంట్లో ఉంచుకోవటానికి ఏదో అవసరమైనప్పుడు వాడతారు, అమ్ముకోవటం తప్ప మెయిన్ లాంగ్ టర్మ్ కంటెస్ట్లోనే ఉంటుంది. కాబట్టి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5% విత్ సెస్ అండ్ సర్చార్జ్ తోటి కట్టాల్సి వస్తుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్, గోల్డ్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైట్ డిసిషన్ అయినా సార్? ఖచ్చితంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటం అనేది రైట్ డెసిషనే. ఎందుకనంటే రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి, అది ఎవరు ఊహించండి. అది గ్లోబల్ ట్రెండ్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ వల్ల, వారు, టారిఫ్, ట్రంప్, గ్లోబల్గా ఉన్న సిచ్యుయేషన్స్ చాలా కండ్యూజివ్గా లేవు. బిజినెస్ కానివ్వండి, మిగతా ఇతరత్ర వ్యవహారాలకు కానివ్వండి. అందుకు సంబంధించి గోల్డ్ రేట్ బాగా పెరుగుతోంది. గోల్డ్ రేట్ పెరుగుతోంది బాగా అని అంటే ఎకానమీలో కాన్ఫిడెన్స్ తగ్గుతోంది అని అర్థం. అంటే బిజినెస్లు బాగాలేకపోవటము, లేదు పెట్రోల్ రేట్లు విపరీతమైన ఫ్లక్చుయేషన్కి గురవటము, లేదు డాలర్ రేటు కూడా ఫ్లక్చుయేషన్కి గురవటం, లేదు డాలర్లో ట్రస్ట్ లేకపోవటం, దీనివల్ల గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. మనం కనుక ఒక లాస్ట్ ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని అసెట్ క్లాసులని బీట్ అయింది గోల్డే. కాకపోతే ఎప్పుడూ అలా ఉండదు, అంటే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండదు. దానికి కూడాను ఒకసారి తగ్గుతుంటుంది. ఓవరాల్గా మేము ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా ఫ్యామిలీ వెల్త్ బిల్డింగ్ ప్లాన్లో భాగంగా చెప్పేది 20 to 25% వరకు బులియన్లో ఉండొచ్చు అనేది చెప్తాం. కాబట్టి
ఇప్పుడు కొనాలా అంటే అది పర్సన్ టు పర్సన్. లిక్విడిటీ ఒకటి చేతిలో, 2 ఇప్పుడు ప్రజెంట్లీ రేట్ చాలా ఎక్కువ ఉంది, కొంచెం తగ్గినప్పుడు కొందామని. ఒకేసారి మొత్తంలో కొనకుండా స్టెప్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక ఎస్ఐపి పెట్టినట్టు గోల్డ్ కూడా ఎస్ఐపి పెట్టుకోవచ్చు. మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు. ఓకే. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ కొని ఇప్పుడు మీకు ఇంట్లో ఆడపిల్లలు, శుభకార్యాలు, ఇతరత్ర అవసరాలను దాటేసి మీరు కేవలం గోల్డ్, సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసము, ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే ఉంచుతున్నాము అని అంటే ఆర్నమెంట్స్ కొనటం అనేది అసలు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే 20% వరకు మీకు రఫ్గా ఇతరత్ర హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి గోల్డ్ కూడాను మీరు బాండ్స్ ఫామ్లో, డిజిటల్ యూనిట్స్ ఫామ్లో ఈ గోల్డ్ అనే ఒక స్కీమ్ ఉంది. అలాగే గోల్డ్ ETF అని ఉంది. మ్యూచువల్ ఫండ్ కొనేసుకున్నట్టు గోల్డ్ మీరు కొనేసుకోవచ్చు. దానికి సంబంధించి అప్పుడు మీకు సేఫ్టీ, సెక్యూరిటీ రిస్క్లు ఏమీ ఉండవు. సో గోల్డ్ అనేది ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. అది మీ పేరు మీద కొనేసి లాకర్లో పెట్టేస్తారు. దీనికి ఎలాంటి ప్రొసీజర్ ఉంది సార్? మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డివిజన్ వాళ్ళు మీరు అడిగితే చాలు, వాళ్ళు దానికి ఉన్న ఇది చూస్తారు. దీనిలో ఫిజికల్ గోల్డ్, పేపర్ గోల్డ్ అని 2 రకాలు ఉంటుంది. ఫిజికల్ గోల్డ్లో కూడాను ఒకటి మీరు షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకునేది, అలా కాకుండా ఈ గోల్డ్ అని ఒకటి ఉంటుంది. అది మీ పేరు మీద కొంత బంగారం కొని కొన్ని లాకర్లో దాచిపెట్టడం అనేది. ఎగ్జాక్ట్గా అలా కాకపోయినా సరే ఓవరాల్గా అదే ఉంటుంది. ఇంకోటి పేపర్ గోల్డ్ అని ఉంటుంది. పేపర్ గోల్డ్ కన్నా కానీ ఫిజికల్ గోల్డ్ 2 ఈ గోల్డ్, దట్టు బార్స్ ఫామ్లో, జ్యువెలరీ కాకుండా ఉన్న ఫామ్లో మీకు ఇన్వెస్ట్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. సో గోల్డ్ కొనటం అనేది మంచి పని, కొనొచ్చు. కాకపోతే ఇప్పుడు రేట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒకేసారి కొనకుండా స్టెప్ వైజ్ లాగా అది కూడాను ఒక ఎస్ఐపి టైప్లో మీరు మీ అకౌంట్కి అటాచ్ చేసేసుకొని గోల్డ్ కొనేసుకోవచ్చు. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్లో కూడా గోల్డ్కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయని ఇప్పుడు మనం అవే డిస్కస్ చేయడం జరిగింది. వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ సార్? ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం? అంటే మీరు ETFs అన్నారు, గోల్డ్ ETFs అన్నారు, అండ్ దాంతోపాటు ఫిజికల్ అని అన్నారు. ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చాలి, మంచి రిటర్న్స్ రావాలి అంటే? యాక్చువల్గా ఈ పేపర్ గోల్డ్ కూడాను ఈ మధ్య రిస్కీ అసెట్ అయిందని చెప్పి డిస్కరేజ్ చేస్తున్నాం. కానీ లేదంటే ఫిజికల్ గోల్డ్, ఈ గోల్డ్, పేపర్ గోల్డ్, ఓకే, గోల్డ్ బాండ్స్ అంటారనమాట. ఆ గోల్డ్ బాండ్స్ కాకుండా మిగతా ఈ రెండిట్లో ఏది చేసుకున్నా సరే సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది. అలాగే రిటర్న్స్ కూడా సేమ్. చేతిలో ఉండి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి, సెంటిమెంటు అనుకుంటే ఫిజికల్ గోల్డ్ బార్ ఫామ్స్లో కొని పెట్టుకోవాలి. పర్వాలేదు నాకు ఈ సేఫ్టీ రిలేటెడ్ మళ్ళీ నేను తిప్పుకోవాలి, పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏమన్నా ఈ గోల్డ్ ప్రిఫర్ చేయొచ్చు. మేక్ షూర్ ఇట్ ఈస్ ఏ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ బ్యాక్డ్ అప్ ఇన్స్ట్రుమెంట్ దట్ యు ఆర్ బయింగ్. అంతే తప్ప గోల్డ్ బాండ్స్ అని చెప్పి కొన్ని వేరే స్కీమ్ ఒకటి ఉంటుంది, దానిలో పెట్టుకోకర్లేదు. సార్, చాలామంది కూడా ఎక్కువ క్యూరియాసిటీతో ఎదురు చూసేది అంటే గోల్డ్ ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా, ఇయర్ ఎండ్ వరకు ఎలా ఉంటుంది అనేది మేజర్ క్వశ్చన్. మీ అనాలిసిస్ పరంగా ఎలా ఉంటుందంటారు సార్? నెక్స్ట్ 3-4 మంత్స్ అనేది కొంచెం రిస్కీనే, ఎట్లా ఉంటుందో చెప్పటము. కాకపోతే మీరు గ్లోబల్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళ నెక్స్ట్ ఇయర్ 27 ఎండింగ్ కనుక కాల్స్ చూస్తే గోల్డ్కి 20% అప్రిషియేషన్నే టార్గెటే పెడుతున్నారు. ఓకే. ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే సడన్గా పెరిగింది గత 1.5 ఇయర్లో, ఆల్మోస్ట్ డబుల్ అయినట్టుంది, 70-80% వరకు వచ్చినట్టుంది. అట్లా కాకపోయినా సరే పరాణం ఒక 10% పెరుగుంటూ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.